30 కోట్ల మంది కార్మిక వర్గం జీతాలు పెంచాలను ఒకటి కాదు, మాకు రక్షణగా ఉన్నటువంటి 29 చట్టాలు ఉంచండి, కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయండి అని ఒక్క గంటలతో ఎందుకు మాట్లాడతారు? మేము మోసపూరితంగా కార్మిక అందుకని 29 చట్టాల్లో ఉన్నటువంటి మొత్తం కోల్పోతున్నారు. 29 చట్టాల్లో ఉన్నాయేంటి? సమ్మె చేసే హక్కు ఉంది, యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది, బేరసారాలాడే హక్కు ఉంది, పని గంటల హక్కు ఉంది, మహిళలకు రక్షణ కల్పించాలా, కార్మిక వర్గానికి పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలా, వేతన సవరణ జరుగుతూ ఉండాలి, లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు యాజమాన్యాల్ని హెచ్చరిస్తూ ఉండాలి, విజిట్ చేస్తూ ఉండాలి. ఈ సర్వం కోల్పోయారు. ఈ సర్వం కోల్పోయినాక అన్నీ బాగున్నాయి, ఈ కార్మిక వర్గాన్ని ఉద్ధరిస్తాయంటే కార్మిక వర్గం ఇంత నిరసన తెలియాల్సిన అవసరం లేదు. కార్మిక వర్గం వేతనాలు చేయట్లేదు. మాకున్న రక్షణ, మాకున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఏ అయితే ఇప్పటి వరకు మా బతుకుల్ని కొద్దో గొప్ప నిలబెట్టాయో ఆ ఉన్న హక్కులన్నీ కోల్పోయి దేశంలో ఇన్ని కోట్ల కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేదానికి చేసే ప్రయత్నాన్ని కార్మిక వర్గం చుట్టుపడతా ఉంది. అంతేగాని నరేంద్ర మోడీ చెప్పిన విధంగా అన్నీ బాగుంటే మాకు ఈ రోడ్ల మీద పడి సమ్మెలు, ఉద్యమాలు, అరెస్టులు ఇవన్నీ సంఘటన అవసరమేముంది మాకు? అందువల్ల దాన్ని మోసపూరిత మాటలు మానుకొని తక్షణమే 4 లేబర్ కోడ్లు విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? 8 సంవత్సరాల నుంచి ఎందుకు పెండింగ్లో పెట్టావు? దేశమంతా కార్మిక వర్గం నిరసన తెలియజేస్తూ ఉంది. ప్రపంచ కార్మిక సంఘం అంగీకరించలేదు. పని గంటలు ఎప్పుడో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అంగీకరించి ప్రపంచం అంతా అమలు జరుగుతున్నటువంటి ఇప్పుడు కాలం పెరుగుతున్నటువంటి కాలంలో 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేస్తూ ఉన్నాం, 8 గంటలు విశ్రాంతి తీసుకుంటున్నాం, 8 గంటలు సామాజిక అవసరాలు వాడుకుంటున్నాం. అటువంటి 24 గంటలు 3 భాగాలుగా వరల్డ్ ఫెడరేషన్ విమర్శించింది. ప్రపంచమంతా అమలు జరుగుతారు. ఈరోజు నువ్వు 12 గంటలు పని చేయి, 13 గంటలు పని చేయి, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి చర్యలు. అందుకే కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.